చల్లగా. ఇవాల్టి ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఏవి చూసేద్దాం. ఏవి ప్లీజ్. అందరికీ హాయ్ అండి, నా పేరు ప్రణీత. నన్ను మీరు పాడతా తీయగాలో ముందే చూసుంటారు. నాకు 5 years ఉన్నప్పుడు నా ఫస్ట్ టీవీ అపియరెన్స్ ఇచ్చాను. 2011లో బాలు గారు ఉన్నప్పుడు నేను పాడతా తీయగాలో పాడాను. అదే టైంలో మ్యూజిక్ కంటిన్యూ చేస్తూ ఉండగా నాకు మ్యారేజ్ అయింది December 2023లో. పాలకోడేటి ప్రణీతగా పెళ్లికి ముందు ఎంత ఎంకరేజ్మెంట్ నాకు ఉండేదో, పెళ్లి తర్వాత నందిగామ ప్రణీతగా కూడా నాకు అంతే ఎంకరేజ్మెంట్ ఉందని నేను ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఇప్పుడు నా సపోర్ట్ అంతా డబుల్ అయిపోయింది. సో ఆ డబుల్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ప్లస్ ఎక్స్ట్రా ప్రాక్టీస్తో, ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్తో నేను మీ అందరి ముందుకి ఇప్పుడు సిల్వర్ జూబ్లీ సందర్భంగా పాడతా తీయగా మహాసంగ్రామంలోకి మళ్ళీ మీ ముందుకి రాబోతున్నాను. Judges, over to you, Pranitha. Hi Pranitha, welcome back. హలో మ్యామ్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. అప్పటికి ఇప్పటికి ఏంటి డెవలప్మెంట్స్? పెళ్ళి, కంగ్రాచులేషన్స్. ఇంకా సింగింగ్ వైజ్ వస్తే నన్ను నేను ఇంకా కొంచెం అబ్జర్వ్ చేసుకున్నాను. దాని నుంచి ఇంకొంచెం నేర్చుకొని ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఇంకొంచెం కాన్ఫిడెన్స్తో వచ్చానని అనుకుంటున్నాను. సో కాన్ఫిడెన్స్ ఇస్ ద కీ. ఎస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సాంగ్ పాడావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ప్రణీత కదమ్మా? అవును సార్.
ఒక సినిమా ద్వారా పరిచయం వాళ్ళని ఆ సినిమా పేరు ఇంటి పేరు అవుతుంది. సాక్షి రంగారావు గారు అంటారు, విన్నాగా? అట్లాగే అదే సంప్రదాయం ఒక పాట సూపర్ హిట్ అయిన సింగర్లు ఉంటారు, ఆ పాట పేరుతో ఆ సింగర్ని ఐడెంటిఫై చేసి పలానా పాట పాడిన ఆ సింగర్ని పిలిపించండి అంటుంటారు. సో అంటే అది వాళ్ళ ఇంటి పేరు అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే పెళ్లి కాకముందర ఇంటి పేరుని, పెళ్ళి అయిన తర్వాత ఇంటి పేరుని కూడా అదే సగర్వంగా నువ్వు అంతే దాన్ని గౌరవించి నువ్వు చెప్పుకున్న విధానానికి నీకు ఇంకా ఇంకా ఇంటి పేర్లు రావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అంటే హిట్ అయ్యే పాటలని, ఏ పాట పాడినా దానికి ఒక ఆ పాట నీకు ఇంటి పేరు అవుతుంది. ఆ ఇంటి పేరు ఫిక్స్డ్గా ఉండకుండా ఇంకా ఎక్కువ రావాలని చెప్పి ఆశిస్తున్నాను. నువ్వు చరణం పాడినప్పుడు స్వరజ్ఞానం ఉందేమో, నువ్వు కంపోజ్ చేస్తావు నువ్వు? అవును సార్. అంటే నీకు స్వరాలు డీకోడ్ చేస్తావా? చేస్తాను సార్. నా 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 అదేంటి స్వరం? ఓకే, ఆ ఫస్ట్ లైన్కి స్వరం ఎట్లాగా? కాదమ్మా, నిసా సస నిసా నిప. ఓకే, అదేమి స్వరజ్ఞానం ఉండాలని మస్ట్ ఏం కాదు, అదేం రూల్ ఏం కాదు, కానీ ఉంటే ఇంకొంచెం మంచిది. మంచి బలవంతుడి దగ్గర రివాల్వర్ ఉన్నట్టు, అర్థమైందా? రివాల్వర్ ఎక్స్ట్రా ఎసెట్ బలవంతుడికి, బలహీనుడికి కూడా ఎసెటే అది. ఇప్పుడు నా పామ గమ పద పమ అంటే తప్పు పాడావు ఫస్ట్ చరణం, అంతేగా? అది నువ్వు అవేర్గా ఉన్నావు, టెన్షన్లో వచ్చింది. రెండో లైన్ మళ్ళీ సరిదిద్దుకున్నావు, కానీ టెన్షన్ కంటిన్యూ అయిపోయింది. అది ఎవరన్నా గుర్తించారా లేదా అని కంటిన్యూ అయిపోయి ఆ నరే అక్కడ కొంచెం టెన్షన్ తెలిసింది. మళ్ళీ కొంచెం కంట్రోల్ చేసుకుని దరే రా అక్కడ నుంచి మళ్ళీ సర్దుకున్నావు. ఇదంతా కరెక్టేనా నేను చెప్పేది? కరెక్టే సార్. ఆల్ ద బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రణీత నమస్తే సార్. నమస్తే, చాలా బాగా పాడావు. నువ్వు పాడతాతే ఎప్పుడు? సిరీస్ 19లో పాడాను సార్. 19 నుంచి 25 చాలా మార్పులు వచ్చాయి, చాలా మార్పులు నేను గమనించాను కూడా. చాలా బాగా పాడావు. 2 పాటలు రికార్డ్ చేయాలన్నమాట ఇళయరాజా గారు ఈ సినిమాకి. చేస్తున్నప్పుడు ఒక పాట డ్యూయట్, ఒక పాట సోలో. ఈ రోజు డ్యూయట్ రికార్డ్ చేద్దాం అనుకుని బాలు గారికి, జానకమ్మ గారికి ప్రోగ్రామ్ చెప్పిన తర్వాత ఇళయరాజా గారి మనసు మారి డ్యూయట్ వద్దు సోలో రికార్డ్ చేద్దాం అనుకున్నారు. సోలో ఇంకా లిరిక్స్ రెడీ అవ్వలేదు. అప్పటికప్పుడు వంశీ గారి స్నేహితుడు నాయని కృష్ణమూర్తి గారు పక్కనే ఉంటే ఆయన చేత పాట రాయిస్తున్నారు. ఈలో బాలుగారు, జానకమ్మ వస్తున్నారు. వాళ్ళని డ్యూయట్ కోసం పిలిచారు, కానీ ఇక్కడ సోలో రికార్డ్ చేయబోతున్నారు. ఏం చేద్దామని ఆలోచించి మరి జానకమ్మ గారు కూడా వస్తున్నారు కదని చెప్పి జానకమ్మ గారి చేత ఈ పాటలో హమ్మింగ్స్ పాడించారు. నాయని కృష్ణమూర్తి గారు చాలా మంచి సాహితీవేత్త. ఆంధ్రం, మహాభారతం, రామాయణాన్ని, భాగవతాన్ని తెలుగులోకి ఆయనదైన శైలిలో అనువదించారు. తర్వాత విజయ అని ఒక పత్రిక వచ్చి ఉండేది ఆ మధ్య, దానికి ఇన్ఛార్జ్ ఎడిటర్ కూడా పనిచేస్తున్నారు నాయని కృష్ణమూర్తి గారు. ఇంకొక పాట రాశారు, అది పాట విడుదల కాలేదు, గాలికొండ రైల్వేపురం గేట్, దాంట్లో ఒక పాట రాశారు. దాన్ని లతా మంగేష్కర్ పాడారు, కానీ ఆ పాట ఇంకా విడుదలకు నోచుకోలేదు. అది చాలా బాగా పాడావమ్మా నువ్వు. థ్యాంక్ యూ సార్. ప్రణీత, ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్.